కథాస్రవంతి శ్రీ ఎన్.కె. బాబు సంపాదకత్వంలో వెలువడిన కథాకుసుమాలు కథా సంకలనం నుండి బెదిరింపు కథ రచన శ్రీమతి చెన్ను సుశీలాదేవి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి చెన్ను సుశీలారామంగా ప్రఖ్యాతులైన చెన్ను సుశీలాదేవి పుట్టినూరు భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. భర్త పేరు చెన్ను రామారావు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయినారు. చిన్నతనం నుండి రచనలు చేయాలన్న ఆసక్తి, ఇష్టం ఉన్నందువల్ల రచనలు చేసి వివిధ పత్రికలకు పంపుతున్నారు. అరవింద్ ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. భర్తకు లంచ్ బాక్స్ సర్దేసింది అర్చన. ఈలోపు చిట్టి ఏడుపు మొదలెట్టడంతో వెళ్లి కూతుర్ని భుజాన్నేసుకుంది. ఫోన్ రింగ్ అయింది. టేబుల్ మీద ఉన్న తన సెల్ ఫోన్ అందుకొని ఆన్ చేసింది అర్చన. హలో తమ్ముడు, ఏంటి అమ్మను ఆసుపత్రిలో జాయిన్ చేశారా? అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా? నన్ను చూడాలనంటుందా? అలాగే వస్తాను. బీపీ మాత్రలు వాడుతున్నా అంతలా పెరిగిపోవడం ఏంటి? అమ్మను జాగ్రత్తగా చూసుకో. సెల్ ఆఫ్ చేసి కంగారు పడుతూ భర్త దగ్గరికి వెళ్ళింది అర్చన. ఏమండి, అమ్మకు బీపీ ఎక్కువయ్యి వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేయాలని డాక్టర్ చెప్తే రాత్రి అమ్మను జాయిన్ చేశారట తమ్ముడు. నన్ను చూడాలనుందని నా గురించి ఎన్నిసార్లు అడుగుతుందట. తమ్ముడు కంగారు పడుతున్నాడు. నేను వెళ్ళి అమ్మను చూసి వస్తానండి. అయ్యో, అత్తగారికి బాగుండలేదా? నేను వచ్చేవాడినే. ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. 2 రోజులు ఆగి నేను వస్తాను. బట్టలు అవి సర్దుకో. నేను బస్సు ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్తాను. ఎవరినిరా బస్సు ఎక్కిస్తానంటున్నావు? అక్కడికొచ్చిన అరవింద్ తల్లి అలివేలు కొడుకుని అడిగింది. అమ్మ, అత్తయ్య గారికి బాగుండడం లేదుట. ఆసుపత్రిలో జాయిన్ చేశామని, అర్చనను చూడాలంటుందని అఖిల్ ఫోన్ చేశాడు. అర్చన వెళ్ళి 4 రోజులు ఉండి వస్తుంది. తనను బస్సు ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్తాను. చూపులతోనే కోడల్ని భస్మం చేసేసేలాగా చూసింది అలివేలు. శభాష్రా కొడక, ఈ ఇంట్లో నీ తల్లిని, నీ పెళ్ళానికి అత్తని, పెద్ద ముండాదాన్ని నేను ఒక్కతిని ఇక్కడ ఉన్నానన్న ధ్యాస లేనట్టుంది మీ ఇద్దరికీను. నాకు చెప్పాలని గాని, నా అనుమతి తీసుకోవాలని గాని లేదు కదూ మీకు? ఏమే కోడల పిల్ల, అమ్మకు కాస్త నలతగా ఉంటేనే ఇల్లు సంసారం వదిలేసి పరిగెత్తికి వెళ్ళిపోవాలా? అయినా నువ్వేమైనా డాక్టర్వా? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఆసుపత్రిలో 1-2 రోజులు ఉంచుతారు, తర్వాత ఇంటికి పంపించేస్తారు. ఈ మాత్రం దానికే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఊరికి బయలుదేరిపోవాలా? మరీ విడ్డూరం చేసేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో. ఇడ్లీలోకి కొబ్బరితో రోటి పచ్చడి చేయమన్నాను, గోధుమలకు ఉప్మా చేయమన్నాను. చేశావా? వెళ్ళి ముందా పని చూడు. ఒరే అరవిందు, నువ్వు ఇంక ఆఫీస్కి బయలుదేరు. మరీ పెళ్ళాం చేతిలో కీలు బొమ్మైపోయి అది ఆడమన్నట్టల్లా ఆడకురా. అర్చన కళ్ళలో నీళ్లు తిరిగాయి. భార్యని చూసి ఎంతగానో నొచ్చుకున్నాడు అరవింద్. ఏంటమ్మా అలా మాట్లాడతావు? తల్లికి బాగుండక ఆసుపత్రిలో ఉంటే కూతురు వెళ్ళనక్కర్లేదా? నీకు బాగోక ఆసుపత్రిలో జాయిన్ అయితే అక్కలిద్దరు నిన్ను చూసేందుకు రాకుంటే నీకెలా ఉంటుందో చెప్పు. అంటే నేను ఆసుపత్రి పాలవాలని కోరుకుంటున్నారట్రా మీరు? అయినా ఈ మాటలు నీవి కాదులే. ఇదిగో ఏ ఎరగనట్టు నంగనాచిలాగా అమాయకంగా నిలుచుని నీ పెళ్ళా ఉంది చూసావు. దీని డైరెక్షన్లోనే నడుస్తున్నావులే నువ్వు. కానీ మీ ఆటలు నా దగ్గర సాగనివ్వను, జాగ్రత్త. ఏయ్ కోడల పిల్ల, లోపలికెళ్ళి నాకు స్ట్రాంగ్గా కాఫీ కలిపట్రా. తర్వాత కొబ్బరి టమాటా రోటి పచ్చడి చేసి ఇడ్లీ వేసి పెట్టు. నువ్వు చేసిన ఉప్మా నా నోటికి హితం అవడం లేదు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండితే వంటలు రుచిగా ఉంటాయి. వెళ్ళా హుకుం జారీ చేసింది అలివేలు. అన్నీ డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టాను అత్తయ్య గారు. ఈ పూటకు ఉప్మా తినేసేయండి. నేనే ఎక్కువ రోజులు ఉండిపోను, ఆదివారానికల్లా వచ్చేస్తాను. బతిమారుతున్నట్టు అడిగింది అర్చన. హిష్, ఇన్ని మాటలు అనవసరం. నేను వద్దని చెప్పానంటే అంతే, ఇక వాదనలొద్దు. ఏంట్రా అబ్బాయి, గుడ్లు అప్పగించి చూస్తూ ఇంకా ఇక్కడే నిలబడిపోయి ఉన్నావేంటి? ఆఫీస్కి బయలుదేరు. నిస్సహాయంగా భార్య వైపు చూస్తూ బయటికి నడిచాడు అరవింద్. కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అర్చన. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ చాలాసేపు ముభావంగా ఉండిపోయారు. సారీ అర్చన, భర్తగా నేను నీకు తగిన న్యాయం చేయలేకపోతున్నాను. రియల్లీ ఐఎమ్ సో సారీ. భార్య 2 చేతులు పట్టుకుని బాధపడ్డాడు అరవింద్. అయ్యో, మీరు అలా మాట్లాడకండి. అత్తయ్య గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. ఆవిడ మాట కాదని నేనేం చేసినా ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. అర్చన, నీ మంచితనాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నతనం నుండి అమ్మను గమనిస్తున్నాను. ఒక్కనాడు దేవుడికి ఎలాంటి పూజ చేయలేదు. కనీసం చేతులెత్తి దండం పెట్టిన పాపాను పోలేదు.
కానీ నిన్ను కోడలుగా ఇచ్చి ఇంత గొప్ప వరాన్ని ఎలా ప్రసాదించాడో ఆ భగవంతుడు అనిపిస్తూ ఉంటుంది. చాలే ఊరుకోండి. మా అమ్మ అయితే ఒకటి, అత్త అయితే వేరొకటి కాదు కదా. అత్తయ్య అమ్మ ఇద్దరూ సమానమే. వయసు అయిపోయాక ఎవరైనా సరే చిన్నపిల్లలతో సమానం అంటారు కదా. అందుకే వాళ్ళను మనం చిన్నపిల్లల మాదిరి చూసుకోవాలి. భార్య మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు అరవింద్. అర్చన, అదంతా కేవలం నీ మంచితనం మాత్రమే. లేకుంటే ఎక్కడైనా ఉందా ఈ ఉడ్డూరం? మనకు కుక్కర్లో వండుతావు, కానీ అమ్మ మాత్రం వాచిన అన్నమే తింటానంటుంది. పప్పులు పచ్చళ్ళు గ్రైండర్లో వేస్తే ఒప్పుకోదు, రోట్లో రుబ్బాలి. కూరల్లో ఏ రుచులు తక్కువైనా వాటిని గోడకు విసిరి కొడుతోంది. అలాంటి పిచ్చి చేష్టలు, తిక్క వేషాలు ఎవరి దగ్గర చెల్లుబాటు కావు. కూతుళ్ళ దగ్గర ఈవిడు పప్పులు ఉడకడం లేదు. నీ దగ్గర సాగినట్లు అమ్మ వేషాలు ఎవరి దగ్గర సాగవు. ఇదంతా జరుగుబాటు రోగం. అర్చన వల్లనే అమ్మలా తయారైందని అక్కలిద్దరూ నిన్ను తప్పుపడుతున్నారు. వాళ్ళు అంటున్నారని కాదు గాని, అర్చన, నువ్వు కూడా కాస్త తెలివితేటలు నేర్చుకోవాలి. నేనేమీ అనలేక కాదు నసిగాడు అరవింద్. కదా, నేను అంతే. మాట తూలడం క్షణంసేపు పట్టదు. ఆ తర్వాత పరిస్థితి ఎలాగుంటుందో అనే కదా భయం. చచా, ఇంత వయసు వచ్చి అమ్మ ఇంగితం లేకుండా ప్రవర్తిస్తోంది. మనల్ని గడగడలాడించేస్తోంది. లేదు, ఇదంతా సహిస్తూ చేతగాని వాళ్ళలాగా ఊరుకుని ఇక నా వల్ల కాదు. రేపే నువ్వు మీ అమ్మగారి దగ్గరికి వెళ్తున్నావు. రెడీగా ఉండు. ఇక్కడ అమ్మ సంగతి నేను చూసుకుంటాను. భయంగా చూసింది అర్చన. వద్దండి, అత్తయ్య గారిని ఒప్పించుకుని వెళ్తాను. ఆవిడికి తిక్కరేగిందంటే మన బాల్కనీ గోడ మించి కిందికి దూకేస్తే? ఆవిడ అలాగే కదా మనల్ని బెదిరిస్తున్నారు. ఆవిడ అన్నంత పని చేస్తే తర్వాత మన పరిస్థితి ఏంటి? వద్దండి, అలాంటి రిస్క్ తీసుకోవద్దు. అలాంటి పాపాన్ని మనం మూట కట్టుకోవద్దు. భార్యాభర్తలిద్దరూ ఏం చేయడానికి పాలుపోక నిస్సహాయంగా ఉండిపోయారు. అవాళ తమ ఇంటి బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటే అరుగు మీద కూర్చుని చూడసాగింది అర్చన. పిల్లలు కాసేపు ఆడుకున్నాక దేని గురించో పోట్లాడుకోసాగారు. ఒరే, ఆ బాల్ నాకిస్తావా లేదా? బాబీ గట్టిగా దబాయించాడు. ఏంద్రో ఆర్డర్ వేస్తున్నావు? బెదిరిస్తే బాల్ నీకు ఇచ్చేస్తాననుకుంటున్నావా? నేను ఇవ్వనుగాక ఇవ్వను. పోయి నీ దిక్కున్న చోటు చెప్పుకో. నాని కోపంగా మాట్లాడాడు. నాని మాటలకు బాబీకి కోపం పెరిగిపోయింది. బాలు ఇవ్వవు కదూ, నేనిప్పుడే ఆ బాల్కనీ గోడకి కిందికి దూకేస్తాను బెదిరించాడు బాబీ. వాడి బెదిరింపులకు పక్కపక్క నవ్వాడు నాని. దూకుతావా? దూకుతావా? దూకేరా, నాకేంటి? పోతే నువ్వే పోతావు గాని నాకేం కాదు. బతికేవా? కాళ్ళు చేతులు విరిగి మంచంలో పడుంటావు. ఆలస్యం ఎందుకురా, వెళ్ళి దూకేరా రెచ్చగొట్టాడు. బాబీకి ఉక్రోషం వచ్చేసింది. ఒరే, ఇక్కడున్న మీరందరూ సాక్ష్యం చెప్పాలా? నేను గోడకి దూకేస్తే పోలీసులు వస్తారు. వీడి మూలంగానే నేను దూకేశానని చెప్పాలి. అప్పుడు పోలీసులు వెంటనే వీడిని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టేస్తారు. ఇంకా నేను వెళ్తున్నా 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 బాబీ వెళ్తూ ఉంటే అర్చన కంగారు పడిపోయింది. ఒరే, వెళ్ళివాడిని ఆపండిరా, అన్నంత పని చేస్తాడేమో. నాని నవ్వుతూ అర్చన మాటల్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. అయ్యో ఆంటీ, చచ్చిపోతానని బెదిరించే వాళ్ళు ఎవ్వరూ చావరాంటీ. అలాంటి వాళ్ళకే ప్రాణభయం ఎక్కువ. మీరు చూస్తూ ఉండండి. బాల్కనీ గోడెక్కి దూకేస్తానని బెదిరించడం వరకే వాడి పని. దూకే ధైర్యం వాడికి లేదు, రాదు. నాని అన్నట్లుగానే బాబీ బాల్కనీ వరకు వెళ్ళి కాసేపు కిందికి చూసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా నోరు ఆవలించుకుని ఉండిపోయింది అర్చన. నాని అర్చన దగ్గరగా వచ్చి గొంతు తగ్గించి మాట్లాడసాగాడు. అమ్మ చెప్పింది, బామ్మగారు కూడా బాల్కనీ గోడకి కిందికి దూకేస్తానని మిమ్మల్ని బెదిరిస్తుంటారంట కదా. అయ్యో ఆంటీ, మీరంత అమాయకంగా ఉండబట్టే బామ్మగారు మీ వీక్నెస్ని బాగా కనిపెట్టి మిమ్మల్ని ఆడుకుంటున్నారు. కావాలంటే ఇప్పుడు నేను చేసినట్లు మీరు ఈ ట్రిక్ ప్లే చేసి చూడండి. నడవడానికే కష్టపడుతున్న బామ్మగారు అంతెత్తు బాల్కనీ గోడ ఎలా ఎక్కుతుంది, ఎలా దూకుతుంది అనుకుంటున్నారు? ఆంటీ, మీరు మారాలి. మాటలతో చురగలంటించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాని. వాడి మాటలకు అవమానంతో తల కొట్టేసినట్లయింది అర్చనకు. అన్యమనస్కంగానే లోపలికి వెళ్లి తలుపు మూసేసింది. మర్నాడు భర్త ఆఫీసుకి బయలుదేరుతుంటే కూతుర్నెత్తుకుని సూట్ కేసు పట్టుకుని తను వచ్చి నిలబడింది అక్కడ అర్చన. అత్తయ్య, నేను మా అమ్మగారి ఊరు వెళ్తున్నాను. ఏమండి, నన్ను బస్టాండ్లో డ్రాప్ చేసి వెళ్ళండి. భార్య మాటలకు షాక్ తిన్నట్టుండిపోయాడు అరవింద్. చిర్రెత్తుకొచ్చేసింది అలివేరుకు. హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న ఆవిడ కాఫీ కప్పు అక్కడున్న టీపాయ్ మీద పెట్టి కోడల్ని నవిలి మింగేసేలా చూసింది. ఏంటే, నీకు మళ్ళీ పిచ్చలేసిందా? నోరు మూసుకుని లోపలికి తగలడు, లేకపోతే నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది నువ్వు. కోడలిలో కించిత్తు కూడా చలనం లేకపోయేసరికి కంగు తింది అలివేలు. మీరెన్ని రూపాలైనా చూపండి, ఐ డోంట్ కేర్.
4 రోజులు పనమ్మాయిని వండి పెట్టమన్నాను. లేదు, మీరు వండుకు తింటానంటే మరీ మంచిది. అది కాదనుకుంటే మీ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటానంటారా? మరీ మంచిది. ఏమండి, బయలుదేరదామా? అరవింద్ ఇంకా భార్య ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేకుండా ఉన్నాడు. అలివేలు పరిస్థితి చెప్పనక్కర్లేదు. తల తిరిగిపోతోంది ఆవిడకు. నిజంగా చెప్తున్నాను, నేను నా గది బాల్కనీ నుంచి కిందికి దూకి చస్తాను. కోడల మీద ఆఖరి అస్త్రం ప్రయోగించింది అలివేలు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీకు ఆయుష్ తీరిపోతే పోతారు, లేకపోతే కాళ్ళు చేతులు వెరగొట్టుకుని మంచాన పడి ఉంటారు. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. నేను వెళ్తున్నాను. ఏంటండి మీరు అలా నిలువు గుడ్లేసుకుని ఉండిపోయారు? త్వరగా నడవండి. మా అమ్మగారు ఊరికెళ్లే బస్సు సరిగ్గా 10 గంటలకు బయలుదేరుతుంది. ఇందా ఈ సూట్ కేసు పట్టుకుని పదండి. కొడుకుతో కలిసి గుమ్మం దాటుతున్న కోడల్ని చూస్తూ దెయ్యాన్ని చూసి జడుచుకున్నట్లు హడిలిపోయింది అలివేలు. ఇది కళా నిజమా తేల్చుకోలేని అయోమయావస్థలో ఎవరో మంత్రించినట్లు శిలలా ఉండిపోయింది ద గ్రేట్ అలివేలు మంగ తాయారు. మీరింతవరకు బెదిరింపు కథ విన్నారు. రచన శ్రీమతి చెన్ను సుశీలాదేవి. సెల్ నంబర్ 9985658234. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.